ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 13/7/2025. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 3/2/2006. ఈరోజు మురళి హెడ్లైను: పరమాత్మ ప్రేమలో వ్యర్థం యొక్క నామరూపాలు లేని సంపూర్ణ పవిత్రతా స్థితిని తయారు చేసుకోండి. బాబా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న ప్రభువుకు ప్రియమైనటువంటి పిల్లలను చూస్తున్నారు. మొత్తం విశ్వము నుండి ఎన్నుకోబడిన కోట్లలో కొంతమంది పిల్లలే ఈ పరమాత్మ ప్రేమకు అధికారులుగా అవుతారు. పరమాత్మ ప్రేమయే పిల్లలైన మిమ్మల్ని ఇక్కడకు తీసుకుని వచ్చింది. ఈ పరమాత్మ ప్రేమను పూర్తి కల్పంలో కేవలం ఈ సమయంలో మాత్రమే అనుభవం చేస్తారు. మిగతా సమయమంతా ఆత్మల ప్రేమను, మహాత్మల ప్రేమను, ధర్మాత్మల ప్రేమను అనుభవం చేశారు. కానీ ఇప్పుడు మాత్రం పరమాత్మ ప్రేమకు పాత్రులుగా అయిపోయారు. పరమాత్మ ఎక్కడ ఉన్నారు అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏమని అంటారు? పరమాత్మ తండ్రి మా తోడుగానే ఉన్నారు, మేము వారి తోడుగా ఉంటాము. పరమాత్మ కూడా మేము లేకుండా ఉండలేరు, మేము కూడా పరమాత్మ లేకుండా ఉండలేము. ఇలాగే కదా అంటారు. ఎంతటి ప్రేమను అనుభవం చేస్తున్నారు. వారు మా మనస్సులో ఉంటారు, మేము వారి మనస్సులో ఉంటాము అని నషాతో చెప్పండి. ఇలాంటి అనుభవీలే కదా. అనుభవీలేనా? మీ మనసులో ఏమని అనిపిస్తుంది? మేము అనుభవీలుగా అవ్వకపోతే ఇంకెవరు అవుతారు అని అనిపిస్తుంది కదా. తండ్రి కూడా ఇలాంటి ప్రేమకు అధికారులుగా అయినటువంటి పిల్లలను చూసి చాలా హర్షితమవుతూ ఉన్నారు. పరమాత్మ ప్రేమకు గుర్తు ఎవరితో ప్రేమ ఉంటుందో వారి కోసం అన్నీ అర్పణ చేసేందుకు సహజముగానే తయారైపోతారు. కనుక ప్రతి బిడ్డ తండ్రి సమానముగా అయిపోవాలి. ప్రతి ఒక్కరి ముఖము ద్వారా తండ్రి ప్రత్యక్షంగా కనిపించాలి అని తండ్రి ఏదైతే కోరుకుంటున్నారో మరి మీరు అందరూ అలా తయారయ్యారు కదా. బాబ్దాదా మనసుకు ఇష్టమైన స్థితి ఏమిటో మీ అందరికీ తెలుసా? సంపూర్ణ పవిత్రతయే తండ్రి మనసుకు చాలా ఇష్టమైన స్థితి. ఈ బ్రాహ్మణ జన్మకు పునాది కూడా సంపూర్ణ పవిత్రత. సంపూర్ణ పవిత్రత యొక్క గుహ్యత తెలుసా? సంకల్పము మరియు స్వప్నంలో కూడా అంశ మాత్రం కూడా అపవిత్రత యొక్క నామరూపాలు అయితే ఉండకూడదు. వర్తమాన సమయం యొక్క సమీపత అనుసారముగా సంపూర్ణ పవిత్రత యొక్క లెక్కతో వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత కాదు అని బాబ్దాదా మాటి మాటికి కూడా పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. కనుక వ్యర్థ సంకల్పాలు నడుస్తున్నాయా? లేక ఏ ప్రకారమైన వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేయడం లేదు కదా అని స్వయాన్ని చెక్ చేసుకోండి. ఎంతెంత పురుషార్థంలో ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా రాయల్ రూపంలోని వ్యర్థ సంకల్పాలు సమయాన్ని వ్యర్థంగా సమాప్తం చేయడం లేదు కదా. రాయల్ రూపంలో అభిమానము మరియు అవమానము వ్యర్థ సంకల్పాల రూపంలో దాడి చేయడం లేదు కదా. ఒకవేళ అభిమానానికి వశమై ఎవరైనా పరమాత్మ ఇచ్చిన కానుకను తమ విశేషత అని భావించినట్లయితే ఆ విశేషత యొక్క అభిమానం కూడా నెమ్మది నెమ్మదిగా క్రిందికి తీసుకొచ్చేస్తుంది, విఘ్న రూపంగా అయిపోతుంది. సూక్ష్మ రూపంలో అభిమానం ఎలా వస్తుందో కూడా మీకు తెలుసు కదా. నాది అనే భావన అనగా నా పేరు, గౌరవము, ప్రతిష్ట ఉండాలి. ఈ నాది అనేది అభిమానం యొక్క రూపాన్ని తీసుకుంటుంది. ఈ వ్యర్థ సంకల్పాలు కూడా సంపూర్ణత నుండి దూరం చేసేస్తాయి. ఎందుకంటే పిల్లలు స్వమానంలో ఉండాలి, అభిమానములోకి కానీ అవమానములోకి కానీ రాకూడదు.
ఇలా బాబ్దాదా పిల్లల నుండి కోరుకుంటూ ఉన్నారు. వ్యర్థ సంకల్పాలు రావడానికి ఈ రెండే కారణాలుగా అవుతాయి. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని డబల్ యజమానత్వపు నిశ్చయము మరియు నషాలో చూడాలని కోరుకుంటున్నారు. డబల్ యజమాని స్థితి అంటే ఏమిటి? 1 తండ్రి ఖజానాలకు యజమానులు, 2 స్వరాజ్యానికి యజమానులు. రెండింటికి యజమానులు కదా. ఎందుకంటే మీరందరూ బాలకులు కూడా మరియు మాలికలు కూడా. బాబ్దాదా చూశారు, బాలకులుగా అయితే అందరూ అయ్యారు. ఎందుకంటే అందరూ ఏమంటారు? మేరా బాబా, నా బాబా అని అంటారు. నా బాబా అని అన్నారు అంటే ఎలా అయ్యారు? బాలకులుగా అయినట్లే కదా. కానీ బాలకులతో పాటు 2 ప్రకారాల యజమానులుగా కూడా అవ్వాలి. కానీ పిల్లలు యజమానులుగా అవ్వడంలో మాత్రం నెంబర్ వారీగా అయిపోతున్నారు. నేను బాలకుని నుండి మాలికనుగా కూడా అయ్యాను అని భావించాలి. ఖజానాలు వారసత్వ రూపంలో ప్రాప్తించాయి కనుక బాలక స్థితి యొక్క నిశ్చయము మరియు నష ఉంటుంది. కానీ ప్రాక్టికల్ యజమాని స్థితి యొక్క నిశ్చయము మరియు నష నెంబర్ వారీగా అయిపోతుంది. స్వరాజ్య అధికారి యజమానులుగా అవ్వడంలో విశేషంగా విఘ్నం వేసేది ఏమిటి అంటే మనసుకు యజమానులుగా అయ్యి ఎప్పుడూ కూడా మళ్ళీ మనసుకు పరవశం మాత్రం కాకూడదు. స్వరాజ్య అధికారులము అని అంటారు కదా. స్వరాజ్య అధికారి అంటే రాజు. బ్రహ్మాబాబా ప్రతిరోజు చెకింగ్ చేసుకొని మనసుకు యజమానిగా అయ్యి విశ్వ యజమాని యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకున్నారు. మీరు రాజు అయితే ఆ లెక్కతో ఈ మనస్సు బుద్ధి ఈ 2 కూడా మీ మంత్రులు. వ్యర్థ సంకల్పాలు కూడా మనస్సులోనే ఉత్పన్నమవుతాయి కనుక మనస్సు వ్యర్థ సంకల్పాలకు వశం చేసేస్తుంది. ఒకవేళ మనస్సును ఆజ్ఞానుసారముగా నడిపించకపోతే మనసు చంచలముగా అయ్యే కారణముగా పరవశముగా అయిపోతుంది. కనుక చెక్ చేసుకోండి. మామూలుగా కూడా ఏమంటారు? మనసును కళ్ళెం లేని గుర్రం లాంటిది అని అంటారు. ఎందుకంటే మనసు చంచలమైనది కదా. కానీ మీ వద్ద ఇప్పుడు శ్రీమతము అనే కళ్ళెము ఉంది. ఒకవేళ శ్రీమతము అనే కళ్ళెము కొద్దిగానైనా డీలా అయింది అంటే మనసు చంచలముగా అయిపోతుంది. కళ్ళెము డీలాగా ఎందుకు అవుతుంది? ఎందుకంటే అక్కడక్కడ సైడ్ సీన్లను చూడడంలో మునిగిపోతూ ఉంటారు. అప్పుడు కళ్ళెం ఏమవుతుంది? కొంచెం లూజ్గా డీలాగా అయిపోతుంది. కనుక మనసుకు అవకాశం లభిస్తుంది. కనుక నేను బాలకుని నుండి మాలికుడను అనే స్మృతిలో సదా ఉండాలి. ఖజానాలకు కూడా యజమాని, స్వరాజ్యానికి కూడా యజమాని. ఇలా నేను డబల్ యజమానిగా ఉన్నానా అనేది చెక్ చేసుకోవాలి. ఒకవేళ యజమాని స్థితి తక్కువగా ఉంటే బలహీనమైనటువంటి సంస్కారాలు ఎమర్జ్ అయిపోతాయి. తరువాత ఆ సంస్కారాల గురించి ఏమంటారు? నా సంస్కారమే ఇలాంటిది, నా స్వభావమే ఇలాంటిది అని అంటారు. కానీ ఇవి నా సంస్కారాలా? చెప్పడానికేమో ఇవి నా సంస్కారాలు అని అంటారు. కానీ నిజంగా ఇవి నావేనా? నా సంస్కారము అని చెప్పడం కరెక్టేనా? బాబ్దాదా మళ్ళీ అడుగుతున్నారు, కరెక్టేనా? అవి నావేనా లేక రావణుని యొక్క ఆస్తియా? బలహీన సంస్కారాలు అంటే అవి రావణుని యొక్క ఆస్తి. మరి వాటిని నావి అని ఎలా చెప్తారు? నా సంస్కారము ఏది? తండ్రి సంస్కారమే నా సంస్కారము. తండ్రి సంస్కారం ఏమిటి? విశ్వ కళ్యాణము, శుభ భావన, శుభ కామన.
కనుక ఏదైనా బలహీన సంస్కారాన్ని నా సంస్కారము అని అనడం చాలా తప్పు. ఒకవేళ నా సంస్కారము అని మనసులో కూర్చోబెట్టుకుంటే అశుభ వస్తువును మనసులో కూర్చోబెట్టుకున్నట్లే అవుతుంది. నాది అనే వస్తువు పైన ప్రేమ ఉంటుంది కదా, కనుక నాది అని భావించి మీ మనసులో స్థానాన్ని ఇచ్చేశారు. కనుక చాలాసార్లు పిల్లలు యుద్ధం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అశుభము మరియు శుభము రెండిటిని మనసులో కూర్చోబెట్టుకున్నారు. కనుక రెండు ఏం చేస్తాయి? శుభము అశుభము యుద్ధమే కదా, ఘర్షణయే జరుగుతుంది. ఎప్పుడైతే నా సంస్కారము అని సంకల్పంలో వస్తుందో అది మాటలలో కూడా వచ్చేస్తుంది. కనుక చెక్ చేసుకోండి, ఈ అశుభ సంస్కారము నా సంస్కారం కాదు. కనుక సంస్కారాన్ని తప్పనిసరిగా పరివర్తన చేసుకోవాల్సి ఉంటుంది. బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరి నడవడిక మరియు ముఖంలో పదమాపదం భాగ్యశాలురుగా ఉండడం చూడాలని కోరుకుంటున్నారు. మేము భాగ్యవంతులుగా అయితే అయ్యాము, కానీ నడుస్తూ తిరుగుతూ ఏదైతే భాగ్యము ఎమర్జ్గా ఉండాలో అది మర్జ్ అయిపోతుంది. ఇలాగే కదా చాలామంది పిల్లలు చెప్తూ ఉంటారు. బాబ్దాదా ప్రతి సమయము తమ ప్రతి బిడ్డ యొక్క మస్తకంలో భాగ్య నక్షత్రం మెరుస్తూ ఉండాలని కోరుకుంటున్నారు. ఎవరైనా మిమ్మల్ని చూసినప్పుడు మీ ముఖము మరియు నడవడిక ద్వారా భాగ్యవంతులుగా కనిపించాలి. అప్పుడు పిల్లలైన మీ ద్వారానే తండ్రి ప్రత్యక్షమైపోతారు. ఎందుకంటే వర్తమాన సమయంలో ఎక్కువ మంది అనుభవం చెయ్యాలి అని కోరుకుంటున్నారు. ఉదాహరణకు ఈ రోజుల్లోని విజ్ఞానము ప్రతి విషయాన్ని కూడా ప్రత్యక్ష రూపంలో చూపిస్తుంది కదా, అనుభవం కూడా చేయిస్తుంది, వేడిని కూడా అనుభవం చేయిస్తుంది, అలాగే చల్లదనాన్ని కూడా అనుభవం చేయిస్తుంది. అదేవిధంగా సైలెన్సు శక్తి ద్వారా కూడా అనుభవం చెయ్యాలి అని కోరుకుంటారు. ఎంతెంతగా అయితే స్వయం మీరు అనుభవిగా అవుతారో అంతగానే ఇతరులకు కూడా అనుభవం చేయించగలుగుతారు. ఇప్పుడు ఈ కంబైన్డ్ సేవను చెయ్యండి అని బాబ్దాదా పిల్లలకు సూచన ఇస్తున్నారు. అంటే కేవలం వాచా ద్వారా మాత్రమే కాదు, వాచాతో పాటు అనుభవీ మూర్తులుగా అయి అనుభవం చేయించే సేవను కూడా చెయ్యాలి. శాంతి యొక్క అనుభవము, సంతోషము యొక్క అనుభవము, ఆత్మిక ప్రేమ యొక్క అనుభవము, ఇలా ఏదో ఒక అనుభవాన్ని చేయించండి. అనుభవం ఎలాంటిది అంటే ఒక్కసారి అనుభవం చేశారు అంటే దానిని ఇక వదల్లేరు. విన్న దానిని మర్చిపోవచ్చు, కానీ అనుభవం చేసింది మాత్రం మర్చిపోలేరు, జీవితాంతం జ్ఞాపకం ఉంటుంది. అదే వారిని అనుభవం చేయించిన వారిని సమీపంగా తీసుకుని వస్తుంది. ఇప్పుడిక ముందు కోసం మీరు ఏ నవీనత చెయ్యాలి అని అందరూ అడుగుతున్నారు. బాబ్దాదా చూశారు, సర్వీస్ అయితే అందరూ చాలా ఉమంగ ఉత్సాహంతో చేస్తున్నారు. ప్రతి వర్గం వారు చేస్తున్నారు. ఈరోజు కూడా చాలా వర్గాల వారు అంటే చాలా వింగ్స్ వారు వచ్చారు కదా. మెగా ప్రోగ్రాం కూడా చేశారు, సందేశం అయితే ఇచ్చేశారు, మీపై ఉన్న ఫిర్యాదులను తొలగించుకున్నారు. దానికి శుభాకాంక్షలు. కానీ ఇది పరమాత్మ జ్ఞానము అనే ధ్వని ఇప్పటి వరకు వ్యాపించలేదు. బ్రహ్మాకుమారీలు మంచి కార్యం చేస్తున్నారు, బ్రహ్మాకుమారిల జ్ఞానం చాలా బాగుంది అనే ధ్వని వ్యాపించింది. కానీ ఇదే పరమాత్మ జ్ఞానము, పరమాత్మ కార్యం నడుస్తుంది అనే ధ్వని ఇప్పుడు వ్యాపించాలి. మెడిటేషన్ కోర్సు కూడా చేయిస్తున్నారు, పరమాత్మతో ఆత్మల సంబంధాన్ని కూడా జోడింపచేస్తున్నారు. కానీ ఇప్పుడు పరమాత్మ కార్యము స్వయం పరమాత్మయే చేయిస్తున్నారు అనేది చాలా తక్కువగా అనుభవం చేసుకుంటున్నారు. ఆత్మ మరియు ధారణలు ప్రత్యక్షమవుతున్నాయి. మంచి కార్యం చేస్తున్నారు, మంచిగా మాట్లాడతారు,
మంచిగా నేర్పిస్తారు అని అంటున్నారు. ఇంతవరకు మంచిదే, జ్ఞానం బాగుంది అని కూడా అంటారు. కానీ ఇది పరమాత్మ జ్ఞానము అనే ధ్వని పరమాత్మకు సమీపంగా తీసుకుని వస్తుంది. ఎంతగా తండ్రికి సమీపంగా వస్తారో అంతగా అనుభవాన్ని కూడా స్వతహాగానే చేస్తూ ఉంటారు. కనుక ఇలాంటి ప్లాన్ తయారు చేయండి. మీ ఉపన్యాసాలలో ఎటువంటి పదును నింపాలి అంటే దాని ద్వారా పరమాత్మకు సమీపంగా రావాలి. దివ్య గుణాల ధారణ వైపు కూడా వారి అటెన్షన్ వెళ్ళింది. ఆత్మజ్ఞానం ఇస్తారు, పరమాత్మ జ్ఞానమును ఇస్తారు అని అంటారు. కానీ పరమాత్మ వచ్చేశారు, పరమాత్మ కార్యాన్ని స్వయం పరమాత్మయే నడిపిస్తున్నారు అనేది ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షత అయస్కాంతం వలె సమీపంగా తీసుకుని వస్తుంది. తండ్రి లభించారు, తండ్రిని కలుసుకోవాలి అని అర్థం చేసుకున్నప్పుడే మీరు కూడా సమీపంగా వచ్చారు. చాలామంది స్నేహిలుగా అవుతారు. వారు ఏమని భావించి స్నేహిలుగా అవుతారు? కార్యం చాలా మంచిది, ఏ కార్యమైతే బ్రహ్మకుమారీలు చేస్తున్నారో ఆ కార్యాన్ని మరెవ్వరూ చేయలేరు, పరివర్తన చేయిస్తారు అని భావిస్తారు. కానీ పరమాత్మ చెప్తున్నారు, పరమాత్మ నుండి వారసత్వం తీసుకోవాలి అనేంత దగ్గరికి అయితే రావడం లేదు. బ్రహ్మకుమారీలు ఏం చేస్తారు? వీరి జ్ఞానం ఏమిటి అని ఇంతకుముందు ఏదైతే అర్థం చేసుకునేవారు కాదో దానిని ఇప్పుడైతే అర్థం చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు జరగాల్సింది పరమాత్మ యొక్క ప్రత్యక్షత జరగాలి. ఇది పరమాత్మ జ్ఞానము అని వారికి అర్థమైపోతే రాకుండా ఆగగలరా? ఎలాగైతే మీరు పరిగెత్తి వచ్చేసారో అలా వారు కూడా పరిగెత్తి వచ్చేస్తారు. కనుక ఇప్పుడు అలాంటి ప్లాన్లు తయారు చేయండి. అందరినీ భగవంతునికి సమీపంగా వచ్చేలా మీరు ప్లాన్ చేయండి అని బాబ్దాదా అంటున్నారు. అలాంటి ఉపన్యాసాలు తయారు చేయండి. పరమాత్మ అనుభూతి యొక్క ప్రాక్టికల్ ఉదాహరణగా తయారవ్వండి. అప్పుడే తండ్రి ప్రత్యక్షత ప్రాక్టికల్లో కనిపిస్తుంది. ఇప్పుడు మంచిగా ఉంది అని అనేంత వరకు చేరుకున్నారు. కానీ మంచిగా తయారవ్వాలి అనే అలా పరమాత్మ ప్రేమ యొక్క అనుభూతి ద్వారా వస్తుంది. కనుక అనుభవీమూర్తులుగా తయారై ఇప్పుడు అనుభవం చేయించండి. ఇప్పుడు డబల్ యజమానత్వపు స్మృతి ద్వారా సమర్థముగా అయి అందరినీ కూడా సమర్థముగా తయారు చేయండి. సేవ యొక్క టర్ను పంజాబ్ వారిది. చేతులు ఊపండి అని బాబ్దాదా అంటున్నారు. ఏ జోన్ వారికి టర్ను లభించినా వారు విశాల హృదయంతో వచ్చేస్తారు. పంజాబ్ జోను నుండి 4000 మంది వచ్చారు. ప్రతి జోను వారు సేవ అవకాశాన్ని చాలా మంచిగా తీసుకుంటున్నారు అని బాబ్దాదాకు చాలా సంతోషమవుతుంది. మామూలుగానే పంజాబును అందరూ సింహము అని అంటారు. పంజాబ్ సింహము అని అంటారు కదా. సింహము అనగా విజయి అని బాబ్దాదా అంటున్నారు. కనుక పంజాబ్ వారు సదా తమ మస్తకం మధ్యలో విజయీ తిలకాన్ని అనుభవం చేయాలి. విజయీ తిలకం లభించే ఉంది. మేమే కల్పకల్పము విజయీలము అనే స్మృతి ఉండాలి. విజయులుగా అయ్యాము, ఇప్పుడు కూడా విజయులుగా అవుతాము. అలాగే కల్పకల్పము మేమే విజయులుగా అవుతాము. పంజాబ్ వారు కూడా వారస క్వాలిటీని తండ్రి ఎదురుగా తీసుకుని వచ్చే ప్రోగ్రాము తయారు చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇంకా బాబ్దాదా ముందుకు వారస క్వాలిటీని అయితే తీసుకురాలేదు, కానీ స్నేహి క్వాలిటీని అయితే తీసుకొచ్చారు. అన్ని జోన్ల వారు స్నేహి సహయోగి క్వాలిటీని తీసుకుని వచ్చారు, కానీ ఇంతవరకు వారస క్వాలిటీని తీసుకుని రాలేదు. దానికి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు కదా. అన్ని ప్రకారాల వారు కావాలి కదా అని బాబ్దాదా అంటున్నారు. వారసులు కూడా కావాలి, స్నేహిలు కూడా కావాలి, సహయోగులు కూడా కావాలి,
మైకులు కూడా కావాలి, మైట్ కూడా కావాలి, అన్ని రకాల వారు కావాలి. మంచిది. సెంటర్లలో అయితే వృద్ధి జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరూ చాలా ఉమంగ ఉత్సాహాలతో సేవను కూడా వృద్ధి చేస్తూ ఉన్నారు. పరమాత్మ వచ్చేశారు అనే ప్రత్యక్షత ఏ జోనులో జరుగుతుందో చూస్తాము. ఏ జోను వారు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు అని బాబ్దాదా చూస్తున్నారు. విదేశీయులు చేస్తారా? విదేశీయులు కూడా చేయవచ్చు. పంజాబ్ వారు నెంబరు తీసుకోండి, అందరూ మీకు సహయోగం ఇస్తారు. ఇదే 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 అనే ధ్వనిని వ్యాపింపచేసేందుకు చాలా సమయం నుండి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అన్నీ ఉన్నట్లే ఇది కూడా ఉంది అని అంటున్నారు, కానీ ఇదే అని అందరూ అనడం లేదు. మరి పంజాబ్ వారు ఏం చేస్తారు? ఇదే ఇదే అనే ధ్వని అయితే ఇప్పుడు రావాలి. టీచర్లు చెప్పండి, సరేనా? ఎప్పటి వరకు చేస్తారు? ఈ సంవత్సరంలో చేస్తారా? కొత్త సంవత్సరం ప్రారంభమైంది కదా, మరి కొత్త సంవత్సరంలో ఏదైనా నవీనత కూడా జరగాలి కదా. ఇది కూడా ఒకటి ఉంది అనే మాటను చాలా వినేసాము. ఎలాగైతే మీ మనసులో బాబా 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 అని స్వతహాగా గుర్తుంటుందో, అలా వారి నోటి నుండి మా తండ్రి వచ్చేశారు అనే మాట వెలువడాలి. వారు కూడా నా బాబా నా బాబా అని అనాలి. ఈ ధ్వని 4 మూలల నుండి కూడా రావాలి. కానీ ప్రారంభమైతే ఒక మూల నుండి అవుతుంది కదా. మరి ఇప్పుడు చెప్పండి, పంజాబ్ వారు ఈ అద్భుతం చేస్తారా? ఎందుకు చెయ్యరు? చేయాల్సిందే. చాలా మంచిది. ముందుగానే మీకు శుభాకాంక్షలు అని బాబ్దాదా తెలియజేస్తున్నారు. అచ్చా, అన్ని వైపులా ఉన్న ఆత్మిక గులాబీ పిల్లలందరికీ సదా తండ్రికి అతి ప్రియమైన మరియు దేహ భావానికి అతి భిన్నమైన వారికి, బాబ్దాదా హృదయానికి అతి ప్రియమైన పిల్లలకు, సదా ఒకే బాబా అని ఏకాగ్ర మనస్సు మరియు ఏకరస స్థితిలో స్థితమై ఉండే పిల్లలకు, నలువైపులా భిన్న భిన్న సమయాలలో భిన్న భిన్న స్థానాలలో ఉంటూ కూడా సైన్సు సాధనాల ద్వారా మధువనానికి చేరుకునేవారికి, అలాగే సన్ముఖంలో చూసేవారికి, అపురూపమైన అల్లారు ముద్దు పిల్లలందరికీ, కల్పకల్పము పరమాత్మ ప్రేమకు పాత్రులైన అధికారి పిల్లలకు బాబ్దాదా ప్రియస్మృతులు పదమా పదం రెట్లు హృదయపూర్వక ఆశీర్వాదాలు స్వీకరించండి. అంతేకాక వీటితో పాటు డబల్ యజమానులైన పిల్లలకు బాబ్దాదా యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. దాదీజీతో బాబ్దాదా మాట్లాడుతూ ఉన్నారు. మీరు మధువనం యొక్క హీరో యాక్టర్. సదా 0 గుర్తుంటుంది. భలే శరీరం అయితే నడవదు, కొంత మెల్లమెల్లగా నడుస్తుంది. కానీ అందరి ప్రేమ, అందరి ఆశీర్వాదాలైతే నడిపిస్తున్నాయి కదా. తండ్రివైతే ఉండనే ఉన్నాయి, కానీ అందరి ఆశీర్వాదాలు, అందరి ప్రేమ మీ పైన ఉంది అని బాబ్దాదా దాదీజీతో అంటున్నారు. అందరికీ దాదీ పైన చాలా ప్రేమ ఉంది కదా. చూడండి, దాదీలు కావాలి దాదీలు కావాలి అని అందరూ అంటూ ఉంటారు. మరి దాదీల విశేషత ఏమిటి? తండ్రి శ్రీమతాన్ని ప్రతి అడుగులో కూడా అనుసరించడం, మనసును కూడా తండ్రి స్మృతి మరియు సేవలో సమర్పించడమే దాదీల యొక్క విశేషత. మీరందరూ కూడా ఇలాగే చేస్తున్నారు కదా. మనసును సమర్పణ చెయ్యండి. బాబ్దాదా చూశారు, మనస్సు గొప్ప అద్భుతం చేసి చూపిస్తుంది. ఏ అద్భుతం చేస్తుంది? మనసు చంచలమవుతుంది, మనసు ఏకాగ్రం అయిపోవాలి. ఎలాగైతే జెండాను పైన ఎగరేస్తారు కదా, అలా మనస్సు అనే జెండా కేవలం ఒక్క శివబాబా పైన మాత్రమే ఏకాగ్రమైపోవాలి.
సమయము సమీపానికి వస్తూ ఉంది. అప్పుడప్పుడు పిల్లలు చేసే చాలా మంచి మంచి సంకల్పాలు బాబ్దాదా వింటూ ఉంటారు. అందరి యొక్క లక్ష్యము కూడా చాలా బాగుంది. మంచిది. ఈ హాలు యొక్క శోభ ఎంత బాగుందో చూడండి. పెద్ద మాల వలె అనిపిస్తుంది కదా. మాలలో మణులు కూర్చున్నట్లుగా ఉంది అని బాబ్దాదా అంటున్నారు. అచ్చా, ఈరోజు వరదానము. సైలెన్సు శక్తి ద్వారా సెకండులో ముక్తి మరియు జీవన్ముక్తులను అనుభవం చేయించే విశేష ఆత్మా భవ. సారాంశము. విశేష ఆత్మల చివరి విశేషత, సెకండులో ఎవరైనా ఆత్మను ముక్తి మరియు జీవన్ముక్తి యొక్క అనుభవిగా తయారు చేస్తారు. కేవలం మార్గాన్ని మాత్రమే తెలిపించరు, కానీ ఒక్క సెకండులో శాంతి లేక అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయిస్తారు. జీవన్ముక్తి యొక్క అనుభవం అనగా సుఖము, ముక్తి యొక్క అనుభవం అనగా శాంతి. కనుక ఎవరు మీ ఎదురుగా వచ్చినా వారు సెకండులో వీటిని అనుభవం చేయాలి. ఎప్పుడైతే ఇలాంటి వేగం ఉంటుందో అప్పుడు సైన్స్ పైన సైలెన్స్ యొక్క విజయాన్ని చూస్తూ అందరి నోటు నుండి వాహ్ వాహ్ అనే ధ్వని వెలువడుతుంది. అంతేకాదు ప్రత్యక్షత యొక్క దృశ్యం కూడా ఎదురుగా వచ్చేస్తుంది. స్లోగన్. తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞ పైన స్వయాన్ని సమర్పణ చేసుకునే సత్యమైన దీపపు పురుగులుగా అవ్వండి. అవ్యక్త సూచన. సంకల్పాల శక్తిని జమ చేసుకుని శ్రేష్ఠ సేవకు నిమిత్తముగా అవ్వండి. ఇప్పుడు ఎలాగైతే వాచా ద్వారా సూచన ఇవ్వాల్సి వస్తుందో అలా శ్రేష్ఠ సంకల్పాల ద్వారా మొత్తం కార్య వ్యవహారం అంతా నడవగలదు. సైన్స్ వారు క్రింద భూమి నుండి పై వరకు సూచనలు తీసుకుంటూ ఉంటారు. మరి మీరు శ్రేష్ఠ సంకల్పాల శక్తి ద్వారా పూర్తి కార్య వ్యవహారం అంతా నడిపించలేరా? ఎలాగైతే మాటల ద్వారా విషయాన్ని స్పష్టం చేస్తారో అలా ఇక ముందు ముందు సంకల్పాల ద్వారా పూర్తి కార్య వ్యవహారం అంతా కూడా నడుస్తుంది. దీనికోసం శ్రేష్ఠ సంకల్పాల యొక్క స్టాకును జమ చేసుకోండి అని బాబా అంటున్నారు. అచ్చా, ఓం శాంతి.